కొన్ని ఫుడ్స్ని మనం జస్ట్ తినేస్తాం, కానీ కొన్ని ఫుడ్స్తో మెమరీస్ ఉంటాయి. నాకు అలాంటి ఫుడ్ అంటే దోశ. లేట్ నైట్ అయినా ఎర్లీ మార్నింగ్స్ అయినా మూడ్ బాగాలేకపోయినా ఒక దోశ ముందు పెడితే సమ్హౌ ఎవ్రీథింగ్ ఫీల్స్ కామ్. ఎస్పెషలీ ఆ హాట్ తావా మీద బ్యాటర్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు వచ్చే సౌండ్, అది వింటేనే హంగర్ స్టార్ట్ అయిపోతుంది. ఫన్నీ థింగ్ ఏంటంటే దోశ ఎప్పుడు సింపుల్గా ఉంటుంది, కానీ ఎవ్రీ దోశకి ఓన్ పర్సనాలిటీ ఉంటుంది. పేపర్ దోశ అంటే ఫుల్ యాటిట్యూడ్, మసాలా దోశ అంటే కంప్లీట్ కంఫర్ట్, గీ దోశ అంటే లగ్జరీ ఫీలింగ్. నేను చిన్నప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు మెను మొత్తం చూడను, స్ట్రైట్గా దోశ సెక్షనే చూస్తా. ఎందుకంటే దోశ ఫెయిల్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అది రోడ్ సైడ్ బండిలో తిన్నా బాగుంటుంది, 5 స్టార్ హోటల్లో తిన్నా బాగుంటుంది. అండ్ బెస్ట్ పార్ట్ అంటే ఏంటి తెలుసా? దోశని హ్యాండ్స్తో బ్రేక్ చేస్తూ చట్నీలో డిప్ చేసి ఫస్ట్ బైట్ తీసుకుంటే ఆ హ్యాపీనెస్కి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. కొన్ని మూమెంట్స్ సింపుల్గా ఉంటాయి, కానీ చాలా స్పెషల్గా ఫీల్ అవుతాం. నాకు దోశ ఎగ్జాక్ట్లీ అలాంటిదే.